బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి ఎలా ఉండబోతుంది? పర్లేదు, యావరేజ్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మాకు నచ్చలేదు. ఆల్రెడీ చూసేసిన వాళ్ళని ఇంకా ఎన్నిసార్లు చూస్తాం. అదేంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలనే కదా ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ నుంచి లైక్ సింగర్స్ నుంచి అందరిని తీసుకొచ్చారు. కొత్త వాళ్ళని పెడితే బాగుండేదే అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ పాత వాళ్ళని చూస్తాక ఇంకొత్త వాళ్ళని చూడాలనిపించదు, పాత వాళ్ళని చూడాలనిపించదు. సో బిగ్ బాస్ అంటే సీజన్ 8లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ప్రజెంట్? నిఖిల్. నిఖిల్. వై నిఖిల్? అంటే అంతకు ముందు నుంచి ఇష్టం నిఖిల్, సో అందుకే ఇప్పుడు కూడా అంటే హ్యాండ్సమ్ అండ్ క్యూట్ నాట్ ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ అంటే గేమ్స్ పరంగా ఎలా ఉంది? గేమ్స్ అయినా కూడా బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు కొంచెం లో అయ్యాడు కానీ బికాస్ ఎందుకు లో అయ్యాడు? సోనియా. ఎందుకు సోనియా సోనియా అంటున్నారు? సోనియా ఉండడం బెస్ట్ అంటారు, బయటికి వెళ్ళిపోవడం బెస్ట్ అంటారు? బయటికి వెళ్ళిపోవడమే బెస్ట్. బయటికి వెళ్ళిపోవడం బెస్ట్. సోనియా వెళ్ళిపోయిన తర్వాత గేమ్ ఆడగలడా లేదని ఒక బ్లాక్ చేసి వెళ్ళింది కదా, గేమ్ ఆడుతున్నారు సక్రమంగా ఇప్పుడు? ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు కొంచెం లోలో ఉన్నాడు. లోన్కి ఏంటి పెయిన్? బ్రేకప్. ఓకే ఫైన్. సో ప్రెసెంట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు కదా, దీని ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇంకా హెవీగా ఉండిద్ది అని అంటున్నారు కదా చాలా మంది. ఇంకా హెవీగా ఉండిద్ది అంటారా, మీకు ఏమైనా డౌన్ ఉండిద్ది అంటారా? ఉండదేమో అనిపిస్తుంది. ఉండదేమో. చాలా మంది వచ్చారు కదా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, సింగర్స్ వచ్చారు, జబర్దస్త్ సైడ్ నుంచి వచ్చారు కదా. ఏమో మరి, కానీ ఉండదు అనిపిస్తుంది. గంగమ్మ వచ్చింది కదా, తన మీద అభిప్రాయం ఏంటి? గంగవ్వ ఏమీ ఆడదు కదా, సో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. గంగవ్వ రావడమే ఇష్టం లేదు. ఓకే. సో ఈసారి ఎలిమినేషన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? మణికంఠ. ఎందుకు మణికంఠ? స్టార్టింగ్ లో నచ్చాడు, కానీ ఇప్పుడు అసలు ఏం ఆడట్లేదు. తన బిహేవియర్ కూడా బాగాలే. వీక్లీ హైగా పెంచుకుంటే వెళ్తున్నాడు కదా, అంటే గేమ్ ఆడదామని వైఫ్ కోసం పోరాడుతున్నాడు కదా, అదే సింపతి ఎక్కువైపోయింది. సో సీజన్ 8 బాగుందా? ప్రీవియస్ సీజన్స్ బాగున్నాయి? ప్రీవియస్ బాగుంది. సీజన్ 8 కొద్దిగా ఆల్టర్నేటివ్ ఉంది. బిగ్ బాస్ 4 బాగుంది. బిగ్ బాస్ 4 బాగుంది. అభిజిత్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా పర్లా. ఓకే. బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్? స్టార్టింగ్ లో అయితే నిఖిల్ స్ట్రాంగెస్ట్ అనుకున్నా, కానీ ఇప్పుడు తనే వీక్ లా అనిపిస్తున్నాడు. వై ఎందుకు అలా అనుకుంటున్నారు? సోనియా వల్ల. సోనియా వెళ్ళిపోయింది కదా బయటికి. వెళ్ళిపోయినా తను ఇంకా ఆ ట్రామాలో ఉన్నట్టు అనిపించింది. మరి సోనియా బయట ఉంటే బెస్టా, హౌస్ లో ఉంటే బెస్ట్? బయట ఉంటేనే బెస్ట్. ఓకే. సోనియా మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తను అభిప్రాయం అని లేదు, కానీ అందరినీ వీక్ చేస్తుందని ఒపీనియన్ అది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొంతమంది వచ్చారు, ప్రీవియస్ కంటెస్టెంట్స్ వచ్చారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది అంటారా ఈసారి నుంచి? ఉంటుందంటే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి మధ్య టీమ్ ఫార్మ్ అయిపోద్దని అనుకుంటున్నాను నేనైతే. అంటే వాళ్ళు ఆల్రెడీ గేమ్ ప్లే ఆడారు, వీళ్ళైతే ఇప్పుడు ఆడుతున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి టీమ్స్ కింద డివైడ్ అయిపోయాను ఉంటుంది. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నిన్న కొంతమంది వచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వైల్డ్ కార్డ్స్ బాగాలేదు. అసలు వైల్డ్ కార్డ్స్ రావడమే మాకు ఇష్టం లేదు. అసలు పాత వాళ్ళు అంటే పాత వాళ్ళని తీసుకురావడం కంటే కొత్త వాళ్ళని తీసుకురావడం బెటర్ కదా. ఓకే. పాత వాళ్ళు వచ్చారు కదా, ఎంటర్టైన్మెంట్ కి ఉండిద్ది కదా, వీళ్ళు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంది అంటున్నారు కదా చాలా మంది. అసలు ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, కానీ ఆ గంగవ్వ రావడం దారుణం అసలు. ఎందుకు? గంగమ్మ వచ్చింది కదా, వచ్చి మళ్ళీ పోతుంది నెక్స్ట్ వీక్ ఎలాగో, ఎందుకు రావడం. ఓకే. సో ఈసారి ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుంది? ఈసారి ఎలిమినేషన్ మణికంఠ కాదు, యష్మి. యష్మి సోనియా రీప్లేస్ చేసింది. ఓకే. అదేంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మంది వచ్చారు కదా, ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది అది ఇది అని అంటున్నారు కదా చాలా మంది. మీరేంటి అసలు ఏం బాగాలేదు డుండాంబుస్ అంటున్నారు? అదంతా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ టీఆర్పీ కోసం చేసుకున్నారు, కానీ పాత వాళ్ళు తీసుకొస్తేనే బాగుంటుంది. పాత వాళ్ళని కొత్త వాళ్ళు అంటే ఏ టైప్ ఆఫ్ పర్సన్స్ వస్తే బాగుండేది? అంటే మాకు తెలియని వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొస్తే, అంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తాము, మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలవరు. ఓకే. టేస్టీ తేజ వీళ్ళు వచ్చారు కదా, ఈ టైప్ అవినాష్ అసలు వేస్ట్. నాకు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే విష్ణు.